వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. ఏబిఎన్ రాధాకృష్ణపై వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎస్ఐ స్వరూపకు వినతి పత్రం అందజేత. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గురువారం వెంకటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఏబిఎన్ ఛానల్లో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు రామతులసి, సీనియర్ నాయకురాలు దనియాల రాధా, పూజారి లక్ష్మి, జలగం కామాక్షి తదితరులు ఆరోపించారు. ఇటువంటి చర్యలు సమాజంలో అపోహలు సృష్టించడమే కాకుండా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చేతరాసి బాలయ్య, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ రింగ్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు తెలియజేశారు. మీడియా స్వేచ్ఛ పేరుతో అసత్య ప్రచారం చేయడం సరికాదని, ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వార్తలు ప్రసారం చేయడం సరికాదని అన్నారు. వేమూరి రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏబీల పట్ల దారుణాతి దారుణంగా, నీచంగా, సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతని పైన చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మీకు ఒక కంప్లైంట్ చేస్తున్నాం మేడం. రిపోర్ట్ చేస్తున్నాం మేడం. అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెడ్డి నాయకులకి ఏది చెప్పినా అంటే నాయకులకు మీ భార్యలో చెల్లెలయ్యి మీరు పెళ్లిళ్ళు చేయండి అని చెప్తే అంత నీచంగా మా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడా? మీరే ఏబిఎన్ అంటే అసలు అబ్రివేషన్ ఏంటంటే ఏబిఎన్ అంటే ఆంధ్ర బోతల్ నెట్వర్క్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే తెలిసిన విషయం. మీరు బ్రోతల్ పని చేస్తున్నారు, మీరు బ్రోతల్ నెట్వర్క్ పెంచుకుంటున్నారు. మీరు బ్రోతల్ పని చేయకుండా ఇంత ఇంప్రూవ్ అవ్వలేదు. కానీ మీరన్నీ చేసేటివన్నీ చేసి మీరు చేసేటివి మేము చేసామని చెప్పడం ఇది ఎక్కడి వరకు సమంజసంగా ఉంటుంది? అది మీకే తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. అదే మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు. మీ కూతురు మీ అల్లుడికి చెప్పగలరా? రాధాకృష్ణన్ గారు మీ అల్లుడి దగ్గరికి వెళ్ళి మీ భార్యని చెల్లెలుగా భావించి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి మీరు చెప్పగలరా? అది ఎంతవరకు సమంజసం అని మీరు ఆలోచించండి. కూటమి ప్రభుత్వం మీ రాధాకృష్ణన్కి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుందని అర్థం కావట్లేదు. ఈ రాధాకృష్ణన్ లేనిదే కూటమి ప్రభుత్వం ఉండలేకపోతున్నారు. బహుశా అదే లోకేష్ గారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు, మా తల్లిని అవమానించారు. మా తల్లనే కాదు దేశంలో ఏ తల్లిని అవమానించినా కూడా నేను భరించలేను, ఆ రోజు నేను ముందు అక్కడ ఉంటానన్నారు. మరి ఈ రోజు ఏమైంది? ఆ రోజు చెయ్యి ఊపి చెప్పారు, ఈ రోజు ఏమైంది? ఎక్కడికి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు ఏబిఎన్ రాధాకృష్ణకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు నేను అర్థం కావట్లేదు. ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు. అదే మీ టీడీపీ కూటమి వచ్చిన తర్వాత శ్రీకాంత్ నుంచి ఆదిమూలం వరకు, అరబ్ శ్రీకాంత్ నుంచి ఆదిమూలం వరకు ఎంత రాసలీలలు, అరబ్ శ్రీధర్ నుంచి ఆదిమూలం వరకు ఎంత రాసలీలలు బయట వచ్చాయో మీకు అందరికీ తెలుసు. కానీ మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల నుంచి టీటీడీ చైర్మన్ల వరకు ఎవడ రాసలీలలు వాళ్ళు చేసినటువంటి న్యూస్లన్నీ బయట వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద ఎంతవరకు మీరు చర్యలు తీసుకోగలిగారు? అప్పుడు మీ టీడీపీ మీ ఎల్లో మీడియాకి ఇదంతా కనిపించట్లేదా? మేము ఏదైనా చేస్తే మావుగన్ అన్నారు. మావుగన్ అన్నప్పుడు మీరు ఎందుకు ఇంత ఉలికి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పి రాష్ట్రం అంత అప్పుల్లో అయిపోయింది. 3 రాష్ట్రాలు చేయాలన్న దాంట్లో తప్పేమీ లేదు కదా. మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారు? దీంట్లో ఎక్కడ ప్రజల ఆదరణ, మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందో అని భయపడి ముందుగానే తెలుసుకున్న రాధాకృష్ణను మా వైఎస్ఆర్సీపీ మహిళలను దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మీకు తల్లికి చెల్లికి వాళ్ళకి వ్యత్యాసం ఏమైనా తెలుస్తా ఉందా? ఇలా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణని మా మహిళల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలను, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ మహిళలు మనోభావాలు దెబ్బతినే విధంగా అతను మాట్లాడటము, ప్రతి మహిళని కించపరిచే విధంగా, ఒక వైఎస్ఆర్సీపీలోనే కాదు మహిళలు అన్ని రకాల పార్టీలలో కానివ్వండి, యావత్ భారతదేశం సిగ్గుపడే విధంగా అతను వేసినటువంటి వ్యాఖ్యల గురించి నిరసిస్తూ ఈరోజు మనము వెంకటగిరి పరిధిలో ఉన్నటువంటి
సిపి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము వైఎస్ఆర్సీపీ తరఫున. అతను చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు. భార్యల్ని తీసుకెళ్ళి చెల్లి అని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళకి తాకట్టు పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వైఎస్ఆర్సీపీ లేదు. బహుశా ఈయన నేర్చుకున్నటువంటి పార్టీలో, ఈయన అడుగులో మడుగులెత్తేటువంటి పార్టీలో ఉందేమో కానీ, లేకపోతే ఈయన నడిచినటువంటి విధానం కావచ్చు, లేదా అతను పెరిగిన వాతావరణము, అతని కుటుంబము ఆ విధంగా అతనికి నేర్పిందేమో కానీ వైఎస్ఆర్సీపీ ఏ రోజు విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి పరిపాలన చేసే నాయకుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని ఏ రోజు కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాకు మాట్లాడిన దాఖలాలు లేవు. మా నాయకులు ఎవరైనా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో ఇక్కడ నడిచేటువంటి నాయకులు మాకున్నారు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యల్ని సమర్థించి అతన్ని పెద్దవాళ్ళు చేయొద్దని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అతన్ని సస్పెండ్ చేసే దాంట్లో మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు అందరూ కూడా స్పందించి ఈ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా, అంటే వాళ్ళు చెప్తున్నారు మహిళలకి మేము పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నామని. ఒక మహిళని ఈ విధంగా మాట్లాడినప్పుడు దాంట్లో మీ ఇంట్లో మహిళ కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఖండిస్తూ అతనికి సరైనటువంటి శిక్ష విధించే దాంట్లో మాతో సహకరించాలని చెప్పేసి, ఆ దేవుడు కూడా మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వ్యాఖ్యలు ప్రతి మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగి ఉన్నది. మీరు మీ పార్టీ తరఫున భజన చేయాలనుకుంటే ఏవైనా రాసుకోండి, చేసుకోండి. అవి మేము పట్టించుకోదలుచుకోలేదు. మా జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఇంటి గడపలోనూ కనిపిస్తాము. అలాంటి వ్యక్తి పైన, అలాంటి కార్యకర్తల పైన ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేశారు. అదంతా నుంచి ఆడవాళ్ళను అగౌరవపరుస్తూ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇందు మూలంగా మీరు బహిరంగంగా క్షమాపణ అందరికీ చెప్పాలి కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాగనే మన భారతంలో కూడా ఒక స్త్రీని అగౌరవపరిచిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. కాబట్టి స్త్రీలకి గౌరవించేది ముందు నేర్చుకోండి, తర్వాత పార్టీల గురించి మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు 2 రాష్ట్రాల్లో పత్రికలు నడుపుతున్నారు. మీరు సమాజానికి మీరు ఏమిస్తున్నారు? మీరు మాట తీరు మార్చుకోవాలని ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో అయ్యా రాధాకృష్ణ, చెల్లికి తల్లికి సంబంధం లేని విధంగా నువ్వు వాయి వరుసలు లేని విధంగా మాట్లాడుతున్నావు. ఇది నీకు పద్ధత అని అడుగుతుందా? నువ్వు ఒక రకంగా చెప్పాలంటే మా జగనన్న ఏదో చెప్పాడు, చేశాడు, అన్నీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఎన్నో పథకాలు పెట్టాడు. విజన్ ఆయన గురించి నువ్వు మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఆయన విజన్ చెప్పు. నీ ద్వారా, నీ పత్రిక ద్వారా, నీ ఛానల్ ద్వారా ఆయన కాలినడకన నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా సుభిక్షంగా నడిపాడు ఆంధ్ర రాష్ట్రంలో. నువ్వు చేశారా అనేది ఏ రోజన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించావా? నువ్వు అటువంటి ఛానల్ ఎప్పుడన్నా రాసావా? ఈరోజు మా జగనన్న మాదిగన్న అన్నాడనేసి దాన్ని మీరు తప్పుదావ పట్టించడానికి ఆయన దేనికన్నాడో దాన్ని మీకు ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినబాకండి. మన రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఈరోజు మన దగ్గర డబ్బులు లేవని, మనందరం కూరుకుపోతున్నామని, రాష్ట్రంలో 3 జిల్లాలలో రాజధాని కలుపుకుంటే ఖర్చు తగ్గద్దని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాని మీద నువ్వు బురదలేదని ప్రయత్నం చేస్తూ నువ్వు ఒక సృష్టించావు ఈ కథని. నీ పచ్చపత్రిక మీడియా ద్వారా సృష్టించావు దీన్ని. ఇది నీకు న్యాయమా అని అడుగుతున్నాను. మా జగన్ విజయాలు చెప్పాలంటే నువ్వు ప్రతి గడప గడపకు ఆయన పథకాలు అందినాయి. 5 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా పథకాలు అందించాడు. ఆ విజయం చెప్పయ్యా నువ్వు. రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనూ నువ్వు చెప్పదలుచుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు జనాలకి? ఆడవాళ్ళంటే నీకు అంత అలుసా? కబడ్డారు రాధాకృష్ణ, నీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంతటితో పాటు ఇది నీకు మంచి మనసు కలగాలని మా వెంకటగిరి పోలేరమ్మను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారములు. ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో పత్రికలు నడుపుతున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మహిళలంటే చాలా చులకనగా, మహిళలంటే మరీ లెక్కలేనంతగా మాట్లాడడం నిజంగా దౌర్భాగ్యంగా మనం భావించాలి. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఇళ్లలో మహిళలు గురించే మాట్లాడితే మీ ఇళ్లలో మహిళలు లేరా అని మేము అడుగుతున్నాం. మహిళలు అంటే అందరూ మహిళలే, ఏ పార్టీలైనా వాళ్ళ ఇళ్లలో భార్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఇలా అగౌరవపరచడం ఎంతవరకు సమంజసమని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి వ్యక్తిని
కఠిన చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్లో అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా మహిళలు, మా పార్టీ నాయకులు అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎలక్ట్రానిక్ మీడియా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క కుటుంబాల గురించి, మహిళల గురించి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ సందర్భంగా రాధాకృష్ణ ఒకటే హెచ్చరిస్తున్నా, రాధాకృష్ణ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. రాష్ట్రంలో ఉన్న మహిళలకి బేషరతుగా వచ్చి మీడియా ముందుకు తల్లి తప్పైపోయింది, చెల్లెమ్మ తప్పైపోయింది, అక్క తప్పైపోయింది, నేను బుద్ధి గట్టి లేక మాట్లాడాను అని చెప్పి నువ్వు క్షమాపణ ఏడుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు శిక్ష తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం రాధాకృష్ణకి, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉండొచ్చు, కానీ మేము ఆచరించేది, మేము నమ్ముకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఈ డాక్టర్ బిఆర్ రాజ్యాంగం ద్వారా నీకు శిక్ష పడేలా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరోసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రాధాకృష్ణ, నువ్వు వెంటనే వచ్చి మీడియా ముందుకు వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పబోతే నువ్వు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. మేము చట్టాన్ని ఆశ్రయిస్తాం, చట్టం ద్వారా నీకు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఎంగడిగిరి ఎస్హెచ్ఓ గారిని కలవడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఏబిఎన్ రాధాకృష్ణపై వెంటనే, ఏబిఎన్ రాధాకృష్ణ మీద వెంటనే, ఏబిఎన్ రాధాకృష్ణ మీద వెంటనే డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ. రాధాకృష్ణ రాష్ట్రంలో ఉన్న మహిళలను ఎంత అవమానకరమైన భాషతో, ఎంత మానసికమైన క్షోభకు గురవుతున్నారో మహిళలు ఒకసారి నీకు అర్థం కావటం లేదా రాధాకృష్ణ మేము అడుగుతున్నాం. రాధాకృష్ణ ఈ వికృతి చేష్టాలు, ఈ దుర్మార్గం రాతలో ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కనిపించడం లేదా, పవన్ కళ్యాణ్ గారికి కనిపించడం లేదా? మహిళలు అంటే నాకు చాలా గౌరవం ఉంటారు. మీ గౌరవం అంటే ఇదేనా? తల్లికి చెల్లికి తేడా తెలియకుండా మీరు వార్తలు పెట్టించడము, దాన్ని మీరు సమర్థించడము, నోరు తెరవకుండా ఇంట్లో కూర్చోవడం, ఇదేనా మీ సంస్కృతి? మహిళలను అగౌరవపరచడమే మీ సంస్కృతి. ఎమ్మెల్యేలు మహిళల్ని ఏ విధంగా చేస్తారు, దాని గుర్తించలేకపోతున్నారు. టీడీ బోర్డు చైర్మన్ ఆయన ఏ విధమైన రాష్ట్రాలు చూశారో వాటి మీద చర్యలు లేకుండా పోయినాయి. రాధాకృష్ణ ఇలాంటి పోకడలుగా నీలో మార్పు రాకుండా అనబోతే ఏ రోజైనా సరే నీకు కఠిన చర్య తప్పదు, నువ్వు శిక్ష తప్పదు, నీకు నువ్వు జైలు బాగు తప్పదు. ఇక తెలుసుకొని మహిళలను గౌరవించే విధానానికి రాకపోతే నీ హద్దు చూస్తారు మహిళలు. వదిలిపెట్టి తాట తీసేదాకా నిన్ను. కాబట్టి రాధాకృష్ణ నువ్వు కానీ నీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరూ కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు. మీరు మహిళల్ని కలబలో మాటలు చెప్పి ఓట్లేసుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మహిళల్ని మీరు ఎంత అవమానపరుస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే గుడపాటు అనుభవిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకి సెలవు తీసుకోవడం జరిగింది.